అందరికీ నమస్కారం. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి సంపాదకీయం యథాతథంగా మీకు అందిస్తూ ఉన్నాను వీడియో రూపంలో. సనాతన ధర్మానికి ప్రాణశక్తి, ఇది శీర్షిక. ఇందులో ఉన్నటువంటి విశేషాలని ఇప్పుడు చూద్దాం. సనాతనముగా వస్తున్న కొన్ని పదాల పట్ల, సంప్రదాయాల పట్ల మనకి చాలా చిన్న చూపు, తేలిక భావంతో పరిహాసాస్పదంగా వాటిని ఉపయోగిస్తాం, లేదా ఏమీ చేతకాని తనపు ఛాదస్థానికి ప్రతీకలుగా భావిస్తాం. ఒక్కోసారి వాడకూడని పదాలుగా తోసివేస్తాం. అలాంటి వాటిల్లో ముఖ్యంగా పాతివ్రత్యం, పతివ్రత, ఏకపత్నీవ్రతుడు అనే పదాలు మన అవహేళనకి గురవుతూ ఉన్నాయి. విశ్వ నాగరికతకి భారతీయ స్త్రీ అందించిన సమున్నత భావం పాతివ్రత్యం. దాని గురించి లోతుగా భావించి ఆలోచిస్తే అందులోని ఔన్నత్యం అవగతమవుతోంది. పాశవిక జీవన విధానానికి భిన్నమై మానవ సమాజ నిర్మాణానికి ఆరోగ్యవంతమైన పునాది వేసింది దాంపత్య ధర్మం. ఇది మానవుడు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ అనేది లౌకిక దృక్పథం. కానీ సృష్టికి మూల కారణమైన ప్రకృతి, పురుషాత్మక ఈశ్వర తత్వ స్ఫురణతో ఋషులు ఏర్పరిచినటువంటి ధార్మిక వ్యవస్థ ఇది. లౌకికముగా భద్రమైన భవ్యమైన సమాజాన్ని ఏర్పరచడమే కాక వ్యక్తి ఆత్మోన్నతికి దోహదం చేసే సుపథం. ఇది పరంపర, దీని మూలం పరమేశ్వర తత్వమే. మనం ఆరాధించే జగజ్జనని సంప్రదాయేశ్వరి, సదాశివ పతివ్రత, సాధ్వి, మన జగత్పితకు ఆమెయే సర్వశక్తులు. ఆ తల్లి స్వాధీన వల్లభ. అటు ఇటు చెదరే మన స్వభావాలను మర్యాదాబద్ధం చేసి సమాజ భద్రతను సాధించడంలో దాంపత్య ధర్మం ముఖ్యమైనది. ఇందులో ఒకరి పట్ల ఒకరికి నిబద్ధత చాలా అవసరమంటుంది సనాతన ధర్మం. జనబాహుళ్యమంతా గొప్పగా ఆలోచించి తర్కించి నిగ్రహముతో ధర్మ మార్గాన్ని అవలంబించటం సాధ్యం కాదు. అలాంటి వారు కేవలం పరంపరాప్రాప్తంగా వచ్చిన దానిని అనుసరించి ఆ మార్గంలో ఉంటారు. వారిని దాని నుండి చెదరకుండా చూసేలా ధర్మవేత్తలు బాధ్యత వహించాలి. కుతర్కాల గాలి దుమారానికి వారి పథం మళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. సంస్కారవంతమైన మనస్కులు సహజంగానే ధర్మపథాన్ని ఆధారంగా అనుసరిస్తూ ఉంటారు. కొంచెం ఆలోచిస్తే చాలు, ఆధునికులు సనాతనాన్ని ఈసడించటంలో ఎంత వెర్రిగా తొందరపడుతున్నారో అర్థమవుతోంది. ఒకవైపు సినిమాలు కానీ, కథలు కానీ ప్రేమ గురించి చాలా గొప్ప గొప్ప సిద్ధాంతాలే ప్రవచిస్తూ ఉన్నాయి. నువ్వే ప్రాణమని, నీకే నేనంకితమని, ఒకరి కోసం ఒకరిని, ఇవన్నీ ఇప్పుడు వినవస్తున్న ప్రేమ నినాదాలు. ఈ ప్రేమే పాతివ్రత్యము, ఏకపత్ని వ్రతము అని ఎప్పుడు గ్రహిస్తాము. భావనలోనూ బాహ్యములోనూ తన పతిని వీడని భార్య, అలాగే భార్యను వీడని భర్త, వీరి ఐక్యత ఆంతరికంగా దృఢపడే దాంపత్య ధర్మం ఆరోగ్యవంతమైన ఉత్తమ సమాజానికి పునాదవుతుంది. ఆధునిక ప్రేమ నినాదాలు ఎంత బలహీనమైన స్త్రీ పురుష బాంధవ్యాల్ని ఏర్పరుస్తూ ఉన్నాయో మనకి కనిపిస్తుంది. ధార్మిక దృక్పథం ఉన్న ప్రేమలోనే మానసికమైన నిబద్ధత సాధ్యమవుతుంది. ఆ ప్రేమే పతివ్రతల్ని, ఏకపత్నీవ్రతుల్ని ఏర్పరుస్తుంది. భర్త ఏం చేసినా పడుండాలా, భర్తని గుడ్డిగా అనుసరించడమేనా, ఇలాంటి మాటలు పరమావేశంతో ప్రశ్నించవచ్చు. కానీ మన పురాణాల్లో అలాంటి పతివ్రతలు లేరు. రాముణ్ణి అనుసరించి వెళ్ళిన సీత సూర్యుని వెంట కాంతిలా, పూల వెంట తావిలా ఉన్నదని వాల్మీకి వర్ణించారు. భార్య భర్త అనేది ఒక బంధం, అది రెండు కాదు. అందులోనూ భర్త అధర్మవర్తనుడైతే అతడిని మార్చి హెచ్చరించాలి. అలాగే భారతీయ పురాణ స్త్రీలు ప్రవర్తించారు. రాముని ధర్మాన్ని సీత ప్రశ్నించి అతని ద్వారా స్పష్టమైన సమాధానాన్ని పొందింది. బుద్ధి దగ్గరుంచుకుని రామాయణాదుల్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. భార్య దైవకృత సఖా అని ఆర్షధర్మం. భార్య అంటే భగవంతుడిచ్చిన స్నేహితురాలు అని భావం. స్నేహధర్మమే దాంపత్య ధర్మం. భార్యకి భర్తే స్నేహితుడు. అతడు తప్ప మరే పురుషుడు స్నేహితుడు కాదు. అలాగే భర్తకి కూడా మరి ఏ స్త్రీ కూడా స్నేహితురాలు కారాదు. పరస్పర గౌరవం, శ్రేయస్సు కోరుకునే మిత్రత్వం సమాజంలో ఎందరితోనూ ఏర్పడవచ్చు. కానీ ఒక స్త్రీకి ఒకే పురుషుడు, ఒక పురుషునికి ఒకే స్త్రీ నిజమైన స్నేహితులు. మనస్సు అతి చంచలమైనది. దాని స్వాభావిక లక్షణం తెలిసి మనని మనమే నిగ్రహించుకోవాలి. అందుకు ధార్మిక వీక్షణం కావాలి. చెడు తలంపు మనస్సుకి కలిగిన మనిషి దానిని ఆచరించకపోవడం నిగ్రహం. దానివల్ల క్రమంగా మనస్సు ఆ తలంపు రాని స్థితికి వెళుతుంది. స్త్రీకి ఎన్ని నారీ ధర్మాలు చెప్పారో పురుషునికి అన్ని పురుష ధర్మాలు చెప్పారు. స్త్రీని ఏనాడు హింసించరాదని, తన జీవితాన్ని శాసించే సామ్రాజ్ఞి అని, పురుషుని సంపదకి ఆమె నిర్వాహకురాలు అని వేదమంత్రాలు అనుశాసిస్తూ ఉన్నాయి. స్త్రీని హింసించినా, ఆమె కంట తడిపెట్టినా పురుషునికి క్షేమం కాదు. ఆమెను ఆజ్ఞురాలిగా భావించి అణచివేయడం తగదనే చెప్తోంది మన యొక్క ధర్మం. ఎందుకంటే వేద పురాణాల దృష్టి మానవీయ దృష్టి కన్నా మహోన్నతమైన దైవీయ దృష్టి.
అది పురుషుడనో స్త్రీయనో దర్శించదు. ఆ ఉపాధుల్లో ఉన్న జీవుని పరమార్థం గురించి చెబుతుంది. ఆ జీవుడు ఆ ఉపాధిగతమైనటువంటి పరిధుల్లో ఎలా ప్రవర్తిస్తే తరిస్తాడో బోధిస్తుంది. అందుకే వైదిక భావనలో ఏ రకమైన వివక్ష ఉండదు. ఉపాధిగతమైన మర్యాదలు ఎలా ఉండాలో సూక్ష్మ దర్శన శక్తితో చెబుతుంది. భర్త ప్రాణాలు కాపాడుకున్న భార్య కథ, భర్త ప్రేమనే తపస్సుగా సాగించిన మరో సతి కథ, పతినే అనుసరించిన ఇంకో పత్ని కథ. ఇటువంటి వాటిని అవహేళన చేయవలసినటువంటి అవసరమేముంది? పరస్త్రీలను మాతృభావనతో చూసే పురుష ధర్మంలోనూ, పరపురుషులను భావించని స్త్రీ ధర్మంలోనూ శరీరగతమైన ఆవరణ అంటే ఆరాగతమైన భావగతమైన ప్రత్యునువు ఒకే దాంపత్య శక్తిగా రూపుదిద్దుకుంటుంది అని, అదే తపశ్శక్తి అని సూక్ష్మదృష్టి గల ఆర్ష విజ్ఞానం చెప్తోంది. భార్యాభర్తలు తప్ప ఇంకా ఏ స్త్రీ పురుషులు కరచాలనం చేసుకోవడం, ఏకాసనంపై ఆసీనులు కావడం, స్పర్శించటం మన సంప్రదాయం కాదు. దానిలో ఉన్న సూక్ష్మ విజ్ఞానం మహోజ్వలమైనది. అందుకే అతి పవిత్రుడైన హనుమ, అమ్మ నిన్ను నా భుజాన పెట్టుకుని రాముని చెంతకు చేర్చుతానని చెప్పినా జానకీదేవి, నాయన నేను పరపురుషుని స్పృశించనని చెప్పింది. అది భారత నారీ ధర్మం. ఇది పురుషులకు ధర్మమే. ఇంత గొప్ప ధర్మాలన్నీ అనాగరికంగా మనకు తోస్తూ ఉన్నాయి ఇప్పుడు. నిజానికి నాగరికముగా ఎదిగిన సమాజంలోనే పరిధులు, కట్టుబాట్లు ఎక్కువ ఉంటాయి. ఆహారగతంగా వచ్చే వ్యాధులను తెలుసుకున్నవాడే అతి జాగ్రత్తగా అన్ని చోట్ల తినకుండా అనేక విధాలుగా జాగ్రత్త పడతాడు. ఆ ఆరోగ్య పారిశుద్ధ్య విజ్ఞానం లేనివారు ఎలా పడితే అలా తింటారు. వారిని నాగరీకుడు అని అనలేం కదా. కొండకచో భర్త దుర్మార్గుడైన అతనిని వీడని పతివ్రతల గురించిన కథలు మన పురాణాల్లో ఉన్నాయి. వాటిని శ్రద్ధగా గమనించాలి. అక్కడ ఆమె ఒక వ్యవస్థని, ఒక కుటుంబ భవితవ్యాన్ని, ఒక సమాజపు పునాదిని నిలపడానికి ఎంత సహనాన్ని అవలంబించిందో అవగతం చేసుకోవాలి. ఆ విషయంలో ఆమె సహనం వల్ల ఉన్నతురాలై, ప్రతికూల పరిస్థితుల్లోనూ సడలని దీక్ష వల్ల తపశ్శక్తిమంతురాలయ్యింది. కానీ ఆమెను హింసించిన దుర్మార్గుడైన భర్తని మాత్రం మన ధర్మం ఏనాడూ ప్రశంసించలేదు. ఆ ధర్మాల ప్రకారం అతడు తప్పకుండా ఘోర శిక్షల్ని అనుభవిస్తూ ఉంటాడు. భర్త గురక పెట్టాడని, భార్య లావెక్కిందని, విడాకులు తీసుకునే భోగ లాలస సమాజాల వెగటు తెగులు పట్టిన బుద్ధులకు ఇవి అంత తేలికగా అర్థం కాకపోవచ్చు. దుర్మార్గానికి, సన్మార్గానికి కూడా స్త్రీ పురుష వివక్ష ఉండదు. అది వ్యక్తుల స్వభావం. కనుక పురుషులందరూ కానీ స్త్రీలందరూ కానీ దుర్మార్గులు కాదు. ఇరువైపులా స్వభావరీత్యా అవి ఉండవచ్చు. దానికి ఎవరి కర్మాచరణ ఫలం వారిదే. కొన్ని చోట్ల బహుపత్నీకులైనటువంటి పతుల గురించి ప్రస్తావన ఉంది. ఎక్కువగా రాజ్యపాలకుల్లో ఇది కనిపిస్తుంది. వాటికి రాజకీయ సామాజిక కారణాలు ఉండవచ్చు, కానీ వాటిని ఆదర్శంగా ఏనాడు అభివర్ణించలేదు. పైగా ఏకపత్ని వ్రతుడు అజేయుడవుతాడని సనాతన ధర్మ వచనం. రాముడు అదే చాటి చెప్పాడు. శ్రీకృష్ణుడు రామునకు భిన్నుడు కాదు. ఆయన ధర్మ విగ్రహుడు, బహురూపధారణతో బహుపత్నీకుడు, పైగా యోగీశ్వరుడు. ఏ స్త్రీ పట్ల మోహము కానీ కామము కానీ లేనివాడు. ఎవరికి ఎలా గోచరించాలో అలా గోచరించాడు కానీ వారి పట్ల తనకు ఏ మమత్వమూ లేదు. అదో పెద్ద అగాధ యోగ గాథ. మన అపరిపక్వ మీద వాటిని కువ్యాఖ్యానించుకోకూడదని మాత్రమే ఈ చిరు ప్రస్తావన. ప్రేమ సిద్ధాంతానికి పరిపక్వమైన, సర్వతోభద్రమైన, ఇహపర సార్థకమైన పటిష్టతను ప్రసాదించిన దాంపత్య ధర్మానికి, పతివ్రత పరమశక్తికి మనస, శిరస, వచన ప్రణామ సహస్రాలు. ఈ ఒక్క ధర్మం నిలిస్తే చాలు. దీనిని ఆధారం చేసుకున్న మహోన్నత సనాతన సంస్కృతి సౌధం సుస్థిరమై అలరారుతుంది. మరో అంశంతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్.